ఏంటండి మళ్ళీ ఆపారు? మీ బ్యాంక్ వచ్చింది. అప్పుడే వచ్చేసిందా? బ్యాంకుకిగా బయలుదేరారు, బ్యాంకాక్ కాదు కదా. దిగండి దిగండి. అయ్యో దిగుతున్నానండి. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. అలానే మనసులో ఉన్న మాట కూడా చెప్పేస్తే పండగ చేసుకుంటాను. చూడు, నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. అలాంటి మాటలు చెప్పించుకునే ప్రయత్నాలు నువ్వు చెయ్యొద్దు. అది ఎప్పటికీ జరగదు జరగదు జరగదు. అల్వేల్ గారు, ఫోటోలు చూసి జెలస్ ఫీల్ అయ్యి నువ్వు పరుగులు వచ్చావు. రేపు నీకు ప్రేమ రాకుండా ఉంటుందా? చెప్తా. వదినా, 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 ఇక్కడ ఇటు చూడు వదినా. వదినా, 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 ఒక్కసారి చూడు వదినా. వదినా, వదినా. అమ్మా, వరలక్ష్మి వచ్చింది. నీతో ఏదో మాట్లాడాలంటే రమ్మంటుంది. వదినా, అత్తా, ఏయ్ ఆగు. నువ్వు అటెళ్ళదు పద్దు. ఎందుకమ్మా, ఏమైంది? అవన్నీ నీకు అనవసరం. వదినా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఒక్కసారి ఇలారా. అమ్మా, అత్త పిలుస్తుంది, వినిపించట్లేదా? అమ్మా నిన్నే. ఏయ్, అది పిలుస్తుంది, నాకు వినిపిస్తుంది. నువ్వు నోర్మయ్యి. ఏంటి అదా? సుభద్ర అంటూ ముద్దుగా పిలిచేదానివి అది ఇది అంటున్నావేంటమ్మా? నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకు. నువ్వు ముందెళ్ళి వరలక్ష్మిని సాయంత్రం రమ్మని చెప్పు. అమ్మా, అత్త పిలిస్తే పరుగున వెళ్లేదానివి, ఇప్పుడేమైందమ్మా నీకు? అత్తెవరి అత్త? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆ సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయి. వదినా, ఏంటది నా మాటలు? నీ పాటికి నువ్వు అపార్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవడం న్యాయంగా ఉందా? నీ చేత న్యాయం గురించి ధర్మం గురించి చెప్పించుకునే స్థితిలో నేను లేను. ఏమైందమ్మా నీకు? అత్తని పట్టుకుని పెద్ద పెద్ద మాట్లాడుతున్నావేంటి? ఆ బంధాలు బద్దలైపోయాయని చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? అమ్మా, అత్తని ఇంకొక మాట అన్నావంటే నేను ఊరుకునేది లేదు. ఏం చేస్తావే? ఏం చేస్తావ్? కొట్టానట్టనా? వదినా, ఏం చేస్తున్నావు వదినా? నన్ను కొట్టడానికి చెయ్యెత్తావా? కొట్టలేదు, సంతోషించు. నువ్వు కొట్టేంత తప్పు నేనేం చేశాను? ఎదురు సమాధానాలు చెప్పావంటే నిజంగానే కొడతాను పద్దు. కారణం లేకుండా ఎలా కొడతావో నేను చూస్తాను. ఏంటి నువ్వు చూసేది? ఏంటి నువ్వు చూసేది? కొట్టే. ఏమైంది వదినా నీకు? ఎందుకు ఈ ఆవేశం?
పద్దుని కొట్టడానికి నువ్వు చెయ్యొద్దావా? నా ఇంటికి రావడానికి ఎంత ధైర్యమే నీకు? పోయి ఇక్కడి నుంచి. వెళ్తావా? నా భర్తని పిలవమంటావా? వదినా, అయ్యో వదినా, నేనేం చేశానని నా మీద ఇంత ద్వేషం? నమ్మక ద్రోహం, నమ్మక ద్రోహం చేశావు. ఏంటమ్మా అత్త నమ్మక ద్రోహం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పద్దు, నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు, సైలెంట్ గా ఉండు. ఇది మాకు సంబంధించిన విషయం. నువ్వు తల దూరిస్తే మంచిగా ఉండదు చెప్తున్నా. వదినా, వదినా, దయచేసి నన్ను అర్థం చేసుకో. అవసరం లేదు, నువ్వేం చెప్పద్దు, నేనేం విన్ను. ఇంకోసారి నా ఇంట్లోకి నువ్వు అడుగు కూడా పెట్టద్దు. పెట్టావంటేనా నా భర్త నీ కొడుకు వీప్ మీద వాతలు పెట్టినట్టు నేను కూడా నీకు వాతలు పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళు. అది కాదు వదిన, నేను చెప్పేది కొంచెం విను వదిన. చెప్తుంటే అర్థం కావటం లేదా నీకు? వెళ్తావా? మెడ పట్టుకుని గెంటేయమంటావా? ఏంటి ఇంకా ఆలోచిస్తూ నిలబడ్డావు? ఒకసారి చెప్తే అర్థం కారా? రా ముందు. వదినా, వదినా, వదులు. పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు? పద్దు, నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు. వదినా చూడు, ఒక్కసారి నీతో వైశాలి విషయం మాట్లాడాలి. నా మాట విను వదినా, ప్లీజ్ వదినా. నీ మాటలు విని మోసపోవడానికి నేనే సిద్ధంగా లేను. ముందు ఇక్కడి నుంచి బయటికి రాడు. వెళ్తావా? మెడ పట్టుకుని బయటికి వెళ్ళమంటావా? వదినా, ప్లీజ్ నా మాట విను. అత్త వదులమ్మా, చెప్పేది విను. నువ్వు ఇంకేం మాట్లాడుకో. వదినమ్మా, వదినా, అమ్మా. ఇంకోసారి నా ఇంటి వైపు గాని నా మనుషుల వైపు గాని చూసావంటే మర్యాదగా ఉండదు, గుర్తుంచుకో. ఇక నుంచి గోడకు నిచ్చెన వేయడాలు, గంట కొట్టి పిలవడాలు ఉండవు. రెండేళ్ల మధ్య రాకపోకలు, రాయబారాలు, ఇచ్చి పుచ్చుకోవడాలు ఇవేవి ఉండవు. అమ్మా, అసలు ఏమైందమ్మా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మూసుకుని లోపలికి రా. అత్త, ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెక్ట్ గా లెక్క రావాలి. అలాగే. టైం ప్రకారం అన్ని పడాలి. అర్థమైందా? అర్థమైంది. వెళ్ళు. ఏమైందిరా? అటు చూడు. ఎవర్రా మీరు? దారి కట్టంగా ఉన్నారంటే తప్పుకోండి. కాశీ సార్ రమ్మను వాడిని. రే సార్ రమ్మన్నారా? రండి. రేయ్, వాడి సంగతి చూద్దాం, పదరా. సార్ వస్తున్నాడు సార్. రావాలి మరి. రేయ్, ఎవర్రా నువ్వు? సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసువా? రామచంద్రపురానికి కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ని. బ్యాంక్ మేనేజర్వా? అదేంటి అంత చీప్ గా తీసిపారేసావు? అర్జెంట్ గా లోడ్ తీసుకెళ్ళాలి. విషయం ఏంటో చెప్పు. ఏం కావాలి నీకు? బాకీ పడ్డ ఈఎంఐలు కావాలి. ఏంటి? లారీని లోన్ లో తీసుకోవడమే కాదు, పద్ధతిగా ఈఎంఐలు కూడా చెల్లించాలి కదా. లోన్ తీసుకోవడం వరకు ఒక లెక్క, తీసుకున్నాక ఇంకొక లెక్క. అలా అయితే లెక్కలు మారిపోవు, చాలా తేడాలు వచ్చేస్తాయి కదా. మరి ఎంత తేడా వచ్చినా నా లెక్కలు నాకుంటాయి. ముందు అడ్డు తప్పుకోండి. తప్పుకోకపోతే మొహం మీద ఒకటి పడుతుంది. అబ్బో అవునా? ఏది ఎలా పడుతుందో ఒకసారి చూపించు. నాకేమన్నా భయం అనుకున్నావా?
బలరాం గారు మీరా? నా అల్లుడి మీద చెయ్యెత్తుతావురా? శత్రువు నుంచి నీకు ప్రమాదం వచ్చినప్పుడు మీ మావయ్య సైన్యంలా నీ ముందు ఉండాలిరా. రాయ్, నా అల్లుడి మీద ఈగ వాళ్ళ నేను ఊరుకోనరా. నీకోసం మీ మావయ్య యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడిపోవాలిరా. రాయ్, నా అల్లుడికి ఎవరైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తే ప్రాణాలు తీస్తాను. ఎదుటి వాడి ప్రాణం తీయడమే కాదు, తన ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమైపోవాలి. అంత ప్రేమని సంపాదించాలిరా. నా అల్లుడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు, గుర్తుంచుకో. ఒక్క మాటలో చెప్పాలంటే నా మామయ్య అని నువ్వు చెప్పుకునే కంటే ముందు నా అల్లుడు అని 10 మందిలో మీ మామయ్య చెప్పుకోవాలి. అప్పుడే నువ్వు విజయం సాధించినట్టు, మీ మామయ్య మనసుని పూర్తిగా గెలుచుకున్నట్టు. గెలుచుకున్నానమ్మా, మావయ్య మనసు గెలుచుకున్నాను. నా అల్లుడు అన్న మాట అనిపించుకున్నాను. రాయ్, ఇంకోసారి నా అల్లుడు వంక కన్నెత్తి చూసావంటే నీ కళ్ళు పీకేస్తాను. ఇక్కడ పడాల్సింది అక్కడ పడుతున్నాయి కదరా అబ్బాయి. అలా ఎప్పటికీ జరగదు బాబాయ్. పద్ధతిగా లోనిచ్చినప్పుడు బాధ్యతగా వాయిదా కట్టాలి, లేదంటే నేనే నీ లారీ సీజ్ చేసేస్తాను. జాగ్రత్త. అయ్యా, రేపే బకాయిలన్నీ తీర్చేస్తాను. ముందా పంచాయి. అలాగేనయ్యా. నిన్ను ఎవడైనా ఏదైనా అంటే నరికేస్తాను బాబు. వీడు కాబోయే అల్లుడు కాదు, మేనల్లుడని తెలిస్తే ముందు ఈ నరికేస్తావు. ఏంట్రా కొనుక్కుంటున్నావు? అదే ఏం లేదు బాగా, వెళ్దామా అంటున్నాను. పద బాబు వెళ్దాం. పద్మావతి, అమ్మా పద్మావతి, పద్మావతి, ఎక్కడున్నావే? తొందరగా బయటికి రా. ఏంటి అంత నీరసంగా వస్తున్నావు? పిలుస్తుంటే వినిపించడం లేదా? వినిపించింది కాబట్టే వచ్చాను. తమర్లా వినిపించినట్టు ఉండలేం కదా. ఏంటే తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు? ముందెందుకు పిలిచావో చెప్పు. వెళ్ళి అలివేలికి భోజనం ఇచ్చేసిరా. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళిచ్చిరా. ఎందుకు వెళ్ళావు? వెళ్ళనంతే.
అంతే అంటే ఎలానే కారణం చెప్పు. నువ్వు అత్తని ఎందుకు తిట్టావో, ఎందుకు మెడబట్టుకుని బయటకు గంటావో కారణం చెప్పు. అప్పుడు నేను చెప్తాను. ఇదిగో పద్దు, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. నేనేం చిన్నపిల్లని కాదు. నువ్వు చేసిన పనికి నా కళ్ళు బాగా తెరుచుకున్నాయి. నాకు బాగా జ్ఞానోదయం అయింది. ఇదిగో పద్దు, ఆ విషయం వదిలేసి ముందు ఇచ్చిరా. ఎలా వదిలేస్తాను? అత్తని నాన్న తిడితే నువ్వు ఓదార్చేదానివి. అత్త కంటే కన్నీరు కారితే నువ్వు తొడిచేదానివి. అత్తకు అమ్మాయిన దానివి ఈ రోజు ఒక శత్రువుని చూస్తున్నట్టు ఎందుకు చూస్తున్నావు? అత్త అంత పాపం ఏం చేసింది? సమాధానం చెప్పు. అత్త 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 అంటూ చెప్పిస్తున్నావేంటే? అమ్మకంటే అత్త ఎక్కువైపోయిందా నీకు? అవును, నాకు అమ్మ కంటే అత్త ఎక్కువ. అసలు నువ్వు నా కూతురువేనా? అసలు నువ్వు నా అమ్మవేనా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నా అమ్మవేనా అని అడుగుతున్నాను. సమాధానం చెప్పు. జన్మనిచ్చిన అమ్మని పట్టుకుని నువ్వు నా అమ్మవేనా అని అడుగుతున్నావా? ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? వసాయ్ వసాయ్ వసాయ్, ఇక ఆపండి మీ గోల. మాట మాట పెంచుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నాకంటే ఆ సుభద్ర దీనికి ఎక్కువైనప్పుడు ఇది నా కూతురు కాదు, నా కూతురే కాదు. బయటికి పోవే. జానకి ఆగవే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ, అందరూ కలిసి నాకు పిచ్చి పెట్టిస్తున్నారు. ఇది ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉండడానికి వీలేదు. పోవే బయటికి. పో. అమ్మ పద్దు, నా కూతుర్నే బయటికి నెడతావా?